ప్రాణం పోయాల్సిన డాక్టర్స్ డ్రగ్స్కి బానిసలవుతున్నారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్ డాక్టర్ నమ్రత డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. దాంతో ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అయితే గతంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ 20 మంది డాక్టర్స్ దొరికారు. డ్రగ్స్ తీసుకుంటున్న డాక్టర్స్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఒమేగా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రాయదుర్గం పోలీసులకి రెడీ హ్యాండెడ్గా దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న డ్రగ్స్ వాడుతున్నటువంటి వైద్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ దృష్టికి వచ్చిందా నమ్రత అటువంటి డాక్టర్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని? సో కాకపోతే ఏంటంటే ఒక డాక్టర్ అయ్యండి ఎలాంటి డ్రగ్ అబ్యూజ్ అయిపోయి మిస్యూజ్ చేస్తూ ఇలా దొరకడమే చాలా దురదృష్టకరం. సో డెఫినెట్గా ఏంటంటే మెయిన్గా ఈ డ్రగ్ అబ్యూజ్ చేసి ఎవరైతే మెడికల్ నెగ్లిజెన్స్ చేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్ని వైలేట్ చేస్తూ మిస్కండక్ట్ చేసినటువంటి వైద్యులపైన పూర్తిస్థాయిలో డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఆల్రెడీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆమె పైన ఆల్రెడీ అరెస్ట్ చేశారు. తర్వాత రిహాబిలిటేషన్ కూడా పంపించడం జరిగిందని చెప్పి మనకు వార్తల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ అమ్మాయికి ఏంటంటే మెయిన్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పేషెంట్గా రిహాబిలిటేషన్ ద్వారా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కి పంపించేసి ఈ డ్రగ్ అబ్యూస్ నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరం బాధ్యత మన డాక్టర్స్ పైన డెఫినెట్గా ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ చేసి తర్వాత ఆల్కహాల్ లాంటి కన్జ్యూమ్ చేసి పేషెంట్లకు వైద్యం చేస్తూ అక్కడ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేస్తే సో డెఫినెట్గా మెడికల్ కౌన్సిల్ దృష్టికి వస్తే కనుక పూర్తి స్థాయిలో వారిపైన యాక్షన్ తీసుకొని వైలేట్ చేసిన డాక్టర్ పైన మెడికల్ రిజిస్ట్రీ నుంచి వాళ్ళు తప్పించే అవకాశం కూడా మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉంటాయి. కాకపోతే షీజ్ పేషెంట్ కాబట్టి ఆమె ఇంకా మెడికల్ సంబంధించి ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా అనేది మనకు పూర్తిస్థాయిలో సమాచారం లేదు. కాబట్టి పూర్తిస్థాయిలో మనకు ఏమైనా కంప్లైంట్ చేసి అట్లాంటి మెడికల్ నెగ్లిజెన్స్ ఏమైనా వస్తే కనుక పూర్తిస్థాయిలో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. డ్రగ్స్ కొనుగోలు చేయడము ఎంత తప్పు, డ్రగ్స్ వాడడం కూడా అంతే తప్పు సార్. అంటే అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? వాళ్ళు చాలామందికి సర్జరీస్ చేస్తూ ఉంటారు, సర్వీస్ చేస్తూ ఉంటారు. డాక్టర్సే అలా చేయడం అంటే ఎలాంటి చర్యలు? డెఫినెట్గా ఇది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండి. ఇప్పుడు ఏదైతే మనం ఏది అబ్యూజ్ చేసినా కూడా డ్రగ్స్ కానీ ఎడిక్ట్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎనీ అదర్ సెడేటివ్స్ ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మన డాక్టర్స్ కొంతమంది అనెస్థెటిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంత అందరు కాదు ఎక్కడో 0.1% ఈ థైపెంటల్ సోడియం కావచ్చు, డైజిపమ్ కానీ తర్వాత క్లోనాజిపమ్ లాంటి ట్యాబ్లెట్స్ వాళ్ళు ఎక్కువ స్థాయిలో తీసుకోవడం, థైపెంటల్ సోడియం లాంటి అనెస్థెటియా డ్రగ్స్ కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఇట్లా అన్కాన్షియస్ అయిపోయి దానికి ఎక్కువ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి దానికి ఇంకా అది ఉంటే తప్ప నేను బతకలేనటువంటి స్థితికి ఇప్పుడు డాక్టర్స్ కూడా మనుషులే కదా. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎక్కువ స్థాయిలో తీసుకున్నప్పుడు డ్రగ్ అబ్యూజ్ అయిపోయి ఇప్పుడు మా డాక్టర్ గారు ఏంది దాదాపు 70 లక్షల డ్రగ్స్ కొనుగోలు చేసినని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. సో ఇట్లా కంప్లీట్గా ఆ యొక్క డ్రగ్స్ ఎడిక్షన్ లోపల ఆమె మునిగిపోయింది. కంప్లీట్గా ఎడిక్షన్ అయిపోయి అది లేకుండా నేను బతకలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి సో అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు దానికి బాధితులు. సో వాళ్ళని ఏం చేయాలి, మనం ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా పంపించేసి అక్కడ వాళ్ళని ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సో ఇట్లా డ్రగ్స్ తీసుకొని పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్లకు మెడికల్ నెగ్లిజెన్స్ అయిపోయి పేషెంట్కి ఏమైనా ప్రాణహాని జరిగి ఉంటే కనుక అట్లాంటి కేసులు ఏమైనా మెడికల్ కౌన్సిల్ దృష్టికి వస్తే సో వాళ్ళపైన పూర్తి స్థాయిలో కోడ్ ఆఫ్ ఎథిక్స్ వైలేట్ చేస్తూ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేశారు, ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ అయింది కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇది డ్రగ్ అబ్యూజ్ చేసి ఆమెను పోలీసు అరెస్ట్ చేసి ఆల్రెడీ నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోయింది. నార్కోటిక్స్ వెళ్ళిపోయి ఆల్రెడీ ఆమెను అరెస్ట్ చేసి యాజ్ పర్ నార్కోటిక్ యాక్ట్ ప్రకారంగా ఆమె ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో పోలీసు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి సో ఇట్లా క్రిమినల్ యాక్ట్స్ ఉన్నటువంటి డాక్టర్స్ పైన కూడా మెడికల్ కౌన్సిల్ దృష్టికి వస్తే తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలోనే పోలీసుల రికార్డు ప్రకారం 20 మంది డాక్టర్స్ డ్రగ్స్ని వాడుతూ పట్టుబడినట్లుగా కూడా చెప్తాను. మీ దృష్టికి వచ్చిందా సార్? ఏం చెప్తారు వాళ్ళకి? అట్లాంటి కంప్లైంట్స్ మనకు రాలేదు. వాళ్ళకి అట్లాంటి కంప్లైంట్స్ మనం వచ్చేసి వారు ఈ డ్రగ్స్ తీసుకొని సరే ప్రొసీజర్లు చేశాము, సర్జికల్ ప్రొసీజర్లు చేశాము, లేదా పేషెంట్లు చూసినాము అట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే వారిపైన పూర్తిస్థాయి రెసిస్టెంట్ మాల్ప్రాక్టీస్ కమిటీ ఉంటుంది. కంప్లైంట్ వస్తే వారిపైన ఆ కమిటీ లోపల దానిపై డిస్కషన్ జరిగి దానికి ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించిన తర్వాత వారిపైన యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే ఇది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం, మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన అంశం కాదు డ్రగ్ అబ్యూజ్ అనేది. సో వాళ్ళు దీనిపైన పురుషుల విచారణ జరిపి వాళ్ళు జరిగినటువంటి ఎవిడెన్స్ సంబంధించి కావచ్చు, ఆమె ఎంత మోతాదు తీసుకుంది, అవన్నీ డ్రగ్ లెవెల్స్ కావచ్చు, యూరిన్ టెస్టులు కానీ అవన్నీ పరీక్షలు నిర్వహించిన తర్వాత దానిపైన ఎవిడెన్స్ వచ్చి దొరికితే ఆల్రెడీ వాళ్ళు ఉందని చెప్పి ఆల్రెడీ రిహాబిలిటేషన్ నిర్వహించిన వాళ్ళు యాక్షన్ తీసుకుని మీరు చెప్పినట్టు 20 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాటిపైన ఏమైనా మాకు కంప్లైంట్స్ వస్తే దానిపైన విచారణ జరిపి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. చాలా వరకు డాక్టర్స్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళు సొంతగానే మత్ ఇంజెక్షన్స్ కూడా వాడుతూ ఉంటారు అనేది ఆరోపణలు ఉన్నాయి సార్. మీరు ఏమైనా రైజ్ చేస్తారా, లేకపోతే మీకు కంప్లైంట్స్ ఏమైనా వస్తేనే మీరు వెళ్తారా? అంటే దీనిపైన మనకి ఇంతవరకు కంప్లైంట్స్ రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ వాళ్ళే మత్తిస్తారు కాబట్టి మత్తిచ్చే డాక్టర్లే వాళ్ళు కాబట్టి కొన్ని కేసులు అంటే 1,00,000 మందిలో ఒక డాక్టర్ కానీ ఎవ్రీ ఇయర్ ఈ డ్రగ్స్ ఎక్కువ మత్తు ఇంజెక్షన్ తీసుకొని చనిపోయినట్లు కానీ
అట్లా అక్కడక్కడ కేసులు అనేవి మేము ఎన్ఎస్సిస్ట్ లోపల ఎక్కువ స్టడీస్ కూడా చెప్తాం మనకు ఎక్కువ ఈ జర్నల్స్ కానీ పబ్లికేషన్స్ ఏం చెప్తాయంటే ఎన్ఎస్సియా డాక్టర్స్ ఆర్ మోర్ ప్రోన్ టు టేక్ ఎన్ఎస్సియా డ్రగ్స్ అని చెప్పేసి సొసైటీ కూడా చేసుకుంటారు అనేది గతంలోనే స్టడీస్ చెప్తా ఉన్నాయి. కాకపోతే ఇలా చేయడం చాలా దురదృష్టకరం. డ్రగ్ అబ్యూజ్ చేసిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనం ప్రజలకు మంచి సర్వీస్ అందించి వైద్యం చేసే డాక్టర్లము మనమే ప్రజలకు కౌన్సిలింగ్ చేసి మీరు ఇలా డ్రగ్ అడిక్ట్స్ కావద్దు, ఆల్కహాల్స్ తీసుకోవద్దు, మీ హెల్త్ని బాగా చేసుకోవాలని చెప్పేటువంటి వైద్యులు మనం ఎథిక్స్ పాటించాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ప్రజలనే మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళనే మత్తు పదార్థాల నుంచి ఆల్కహాల్ నుంచి బయట పడాలి అని చెప్పేసి మనమే కౌన్సిల్ చేసి మనం ట్రీట్ చేసే డాక్టర్స్ని మీరు చెప్పిన డేటా అయితే 20 మెంబర్స్ అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డాక్టర్ని అడ్వైజ్ చేస్తున్నాను. సో దీన్ని పూర్తి స్థాయిలో డ్రగ్స్కి దూరంగా ఉండండి. ప్రజలు మనం ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు మనం వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. సో ప్రజల్ని మనం డ్రగ్ అడిక్ట్స్ నుంచి బయటపడేయాల్సినటువంటి వైద్యులమే చాలా బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీగా సమాజంలో మెలగాల్సిన డాక్టర్స్ ఇలా చేయడం చాలా మంచి పద్ధతి కాదు. సో ఫ్యూచర్లో ఏమైనా ఇలాంటి కంప్లైంట్స్ కనుక వస్తే కనుక అక్కడ ఏమైనా మెడికల్ నెగ్లిజెన్స్ అయిందా, కోడ్ ఆఫ్ ఎథిక్స్ వైలేట్ అయినాయా, తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమైనా మిస్కండక్ట్ అయితే కనుక సో కొంతమంది ఇలాంటి మత్తుపదాలు తీసుకొని మిస్కండక్ట్ పేషెంట్స్తోని, పేషెంట్ అటెండర్స్తోని అడల్టరీ లాంటివి చేయడము ఇట్లాంటివి ఏమైనా చేసి మన దృష్టికి వస్తే డెఫినెట్ కౌన్సిల్ యాక్షన్ తీసుకుంటుంది. కాకపోతే ఇది నార్కోటిక్స్ యాక్ట్ సంబంధించిన అంశం. సో నార్కోటిక్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళపైన కేసులు నమోదు చేశారు, రీహాబిలిటేషన్ సెంటర్స్ పంపించారని చెప్పేసి డాక్టర్ పైన మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి యాజ్ పర్ చట్టము నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారంగా వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఫ్యూచర్లో మాకు ఏమైనా కంప్లైంట్ వస్తే దానిపైన ఎథిక్స్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపేసి వాళ్ళ ద్వారా ఏమైనా మెడికల్ నెగ్లిజెన్స్ అయిందా, కోడ్ ఆఫ్ ఎథిక్స్ పైన ఏమైనా మిస్కండక్ట్ జరిగిందా దానిపైన ఏమైనా కంప్లైంట్స్ వస్తే పూర్తిస్థాయిలో వస్తే కనుక డెఫినెట్గా వారిపైన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఒమేగా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి నమ్రత డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది. వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్స్ని మనమే డ్రగ్స్ తీసుకొని బానిసల అయ్యి అటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వారి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.